వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ దోసకాయ మసాలా. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర తాలింపు వేసుకోవాలి. దానిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండ్ 2 పచ్చిమిరపకాయల చీలికలు కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుంటున్నా అండి, పసుపు కలర్ కోసమే. అండ్ ఆల్సో ఈ కూర పూరీల్లోకి వాటికి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పెరుగన్నంలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి దోసకాయ మసాలా కూర. ఒకసారి ట్రై చేయండి. అయితే దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఉల్లిపాయ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకుంటాను. ఇది సింపుల్గానే చేసుకునే రెసిపీ అండి. దీనికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు, తొందరగానే కుక్ అయిపోతాయి దోసకాయ కూడా. సో ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీని మీద మూత పెట్టుకొని కుక్ చేసుకుంటాను. ఇలాంటి కూరలు మీరు పూరీ అలా చేసుకున్నప్పుడు లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఉన్నా వీటిని పూరీలతో వాటితో తినేయచ్చండి. చపాతీతో కూడా బాగుంటుంది. అంటే మసాలా కూర కాబట్టి నార్మల్ దోసకాయ టమాటా అంత బాగుండకపోయినా కొంచెం మసాలా వేసుకుంటే బాగుంటుందండి. మీ దగ్గర మిగిలిపోతే దాంట్లో కొంచెం గరం మసాలా అవి వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను టొమాటోలు ఒక 3 టొమాటోలు, మీడియం సైజ్ టొమాటోలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసేసుకొని దీన్ని కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి టొమాటో మషిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక్కసారి తీసి చూద్దాము. చూసారు కదా, టొమాటో మషిగా అయిపోయింది. టొమాటో మషిగా అయిన తర్వాత నేను ఒక పెద్ద సైజు దోసకాయని ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. చూసారు కదా, ఆ సైజు ముక్కలు వేసుకున్నాను. ఇంకా కొంచెం పెద్ద ముక్కలు కావాలన్నా వేసుకోవచ్చు. నేను పిల్లలు వేరకుండా ఉంటారని నేను అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. నేను ముందుగా వేసుకోవడం మర్చిపోయాను కాబట్టి ఇక్కడ వేసుకున్నాను. మీరంతా ముందు ఉల్లిపాయ వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆ తర్వాత టొమాటో వేసుకోవచ్చు. ఈ స్టేజ్లో అయినా వేసుకోవచ్చు అండి, బాగానే ఉంటుంది. సో ఇది ఒక్కసారి మిక్స్ చేసుకొని దోసకాయ కుక్ అయిపోవాలి. ట్రాన్స్పరెంట్గా అవుతుందండి. అప్పటి వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను. చూసారు కదా, దోసకాయ ట్రాన్స్పరెంట్గా మారిపోయింది. ఇది కుక్ అయిపోయినట్టే. విగరస్గా కలపొద్దండి, జెంటిల్గా కలుపుకోండి. ఎందుకంటే దోసకాయ మెత్తగా చెదిరిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఒక 3/4 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను. ఒక 3/4 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. దీంట్లోకి కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. అండ్ నేను దీంట్లో గరం మసాలా కూడా వేసుకున్నాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటా అండి. దీంట్లో కొబ్బరి పొడి కొంచెం ఆ థిక్నెస్ ఇవ్వడానికి అండ్ ఆల్సో టేస్ట్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. మీరు కొబ్బరి పొడి లేకపోతే జస్ట్ ఎండు కొబ్బరిని కొంచెంగా తురుముకొని వేసుకోండి. చూసారు కదా, నేను కొద్దిగా కొబ్బరి పొడి వేసుకున్నాను. కొబ్బరి పొడి అన్నిట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీంట్లో ఆయిల్స్ కూడా తీసేసిందే కాబట్టి పెద్దగా ఫ్యాట్ కూడా ఏముండదు. అండ్ మీకు మంచిదండి కొబ్బరి, మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ. అండ్ ఆల్సో కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయి కదా, అవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రై కోకోనట్ చిప్పలు దొరుకుతాయి కదా, అవి తెచ్చుకొని తురుముకొని అన్నిట్లో కొద్ది కొద్దిగా వేసుకోవడానికి ట్రై చేయండి. అది థిక్నెస్ని ఇస్తుంది గ్రేవీకి అండ్ ఆల్సో మంచిది కూడా మనకి. దీన్ని ఇంకా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ దోసకాయ మసాలా కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పూరీల్లోకి వాటిలోకి వేసుకొని ఎంజాయ్ చేయండి. అండ్ లాస్ట్లో ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ మసాలా కూర రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.